నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ అస్ట్రాలజర్, జ్యోతిష్య గజకేసరి డాక్టర్ ఆచార్య హరీష్ రామన్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం హరీష్ గారు. నమస్కారం. ఎలా ఉన్నారు? సంకల్పం అంతా బాగుంది. నేను బాగున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. దీర్ఘాయుష్మాన్ భవ. మీరు బాగుండాలి, సుమన్ టీవీ ప్రేక్షకులు అందరూ బాగుండాలి, ఫ్యామిలీలో అన్ని మంచి విషయాలే జరగాలని నేను సంకల్పం చేసుకుంటున్నాను. సో గురువు యొక్క మార్పు అనేది జరగబోతోంది రేపు జూన్ 2వ తారీఖున. గురువు ప్రతి ఏటా ఒక్కసారి మారుతారు, ఒక రాశిలోకి వెళ్తారు, మాకు తెలిసినటువంటి విషయమే. కానీ రాశి త్రయం జరుగుతోంది. గురువు ఉచ్చ స్థితిలోకి రాబోతున్నారు. దీని ద్వారా ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నారు గురువు అనేది ఖచ్చితంగా మీ ద్వారా మీ ప్రిడిక్షన్స్ చాలా యాక్యురేట్ గా ఉంటాయి. ముందే మీరు చెప్పేవన్నీ కూడా అలా జరుగుతుంటే చాలా ఒక్కోసారి భయం వేస్తుంది. సో డెఫినెట్ గా చాలా యాక్యురేట్ గా మీ ప్రిడిక్షన్స్ ఉంటాయి కాబట్టి మీ ద్వారా మేము తెలుసుకోవాలని అనుకుంటున్నాం. మరి ద్వాదశ రాశుల వాళ్ళకి ఒక్కసారి మీ ప్రిడిక్షన్స్. అర్థికల్పిత కల్పోయం ప్రత్యర్థి గజకేసరి వ్యాసతీర్థ గురుర్భూయా తస్మతిష్టార్థ సిద్ధి. ఫస్ట్ విషయం వచ్చేది, ఇప్పుడు గురువు మార్పు అనేది యాక్చువల్లీ మంచి విషయం అని చూడాలి. బికాస్ గురువు మారుతున్నాడంటే 100% గురువు అంటేనే మంచివాడు, దాంట్లో డౌటే లేదు. అంటే ఆ గ్రహం మనకి 100% శుభత్వం అని చెప్తాం. మంచి విషయం మాత్రమే ఇస్తుంది, దాంట్లో చెడిపోతుంది, చాలా కష్టం ఇస్తాడు, గురువు చెడిపోయాడు అలాగా మనం ఎప్పుడు గోచారంలో వి కాంట్ టేక్. ఒకటి, ఇప్పుడు గురువు మారేది చూసారంటే ఉచ్చ స్థానంలో కర్కాటక రాశిలో కంజంక్ట్ అవుతాడు. కర్కాటక రాశిలోకి రావడం మాత్రం కాదు, అక్కడ పుష్యయోహం కనెక్ట్ అవుతుంది. అదేలాగా చూసారంటే శనిను ఉత్తరాభాద్ర నక్షత్రంలో కంజంక్ట్ అవుతాడు. ఈ యోగాన్ని యాక్చువల్లీ మహాయోగం అని చెప్తాం. ఇప్పుడు నేను లాస్ట్ ఉగాదిలో మనం మాట్లాడినప్పుడు ఈ టైంలో పెద్ద పెద్ద ఋషి ముని సన్యాసులు అవతరిస్తారు, అంటే గురువు పెద్ద పెద్ద గురువులు అవతరిస్తారు అని చెప్పింది ఒకటి. అదేలాగా చూసారంటే ఇప్పుడు కొత్తగా కొన్ని మఠాలకి కొంత గురువుల్ని చిన్న పిల్లలుగా ఉన్న వాళ్ళకి గురువు స్వీకారం చేసి స్వామిగా వాళ్ళు మార్చరా టైం కూడా ఇదే జరుగుతుంది. ఒకటి. రెండోది, ఇప్పుడు నిన్న మొన్న మనం చూసారంటే ఐ థింక్ హైదరాబాద్లోనే నరేంద్ర మోడీ గారు ఒక విషయం మనకు చెప్పారు, ఇలా డోంట్ ఇన్వెస్ట్ ఇన్ గోల్డ్, ప్లీజ్ డోంట్ ట్రావెల్ అవుట్ సైడ్. ఇప్పుడు మిడిల్ క్లాస్లో ఉన్న వాళ్ళు అవుట్ సైడ్ ట్రిప్ వెళ్ళడం అనేది తగ్గించుకోండి. కరోనా పీరియడ్లో ఎలాగ మనం ఒక 1 year 2 years ఎలా మనం కరెక్ట్గా ఇంట్లో ఉన్నాము, వర్క్ ఫ్రమ్ హోమ్గా చేసాము, ఎంత డబ్బులు మనం సేవ్ చేసామో, దట్ ఈస్ హౌ మన ఇండియా గ్రో అయిందని ఒక విషయం చెప్పారు. దాన్ని దీంతో కంపేర్ చేసుకుంటే హీఈస్ ఎగ్జాక్ట్లీ డామ్ రైట్. బేసిక్ పాయింట్ అంతే. మనం గురువు ఉచ్చస్థానం అవుతున్నా అంటే 100% బంగారం రేటు విపరీతంగా పెరుగుతుంది. 1,50,000 అవుతుంది. అంటే నేను చెప్పేది 8 grams ఆఫ్ గోల్డ్. నేను చెప్పేది బై ది ఎండ్ ఆఫ్ 2027 జూన్ అన్నప్పుడు దిస్ వుడ్ బి ద రేట్. దాని తర్వాత బంగారం యొక్క రేటు తగ్గుతుంది. బట్ ఇప్పుడు మనం చూసామంటే ఫ్రమ్ నవంబర్ ఇట్ సెల్ఫ్ బంగారం రేట్ తగ్గుతుంది, తర్వాత మార్చ్ అన్నప్పుడు మరియు పెరుగుతుంది. దీంట్లో 2 విషయాలు మనం అర్థం చేసుకోవాలి. ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్ విల్ హ్యావ్ ఎ హ్యూజ్ ఇంపాక్ట్, జస్ట్ నాట్ బికాస్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ హార్మోస్ అని మాత్రమే కాదు. ఎప్పుడల్లా గురువు సింహరాశికి అతిచారంగా సంచరిస్తాడో అప్పుడు కాపర్ ప్రైసింగ్ ఇంక్రీజ్ అవుతుంది, బ్యాటరీ ప్రైసింగ్ ఇంక్రీజ్ అవుతుంది. అంటే బ్యాటరీ యొక్క కన్సంప్షన్ బేసికల్ గా ఎక్కువైపోతుంది. కాపర్ కూడా యూజ్ చేస్తారు బ్యాటరీస్ కి, కాపర్ అండ్ బేస్ అంతే. సో అందుకని బ్యాటరీ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవుతుంది. ఇంకొక ప్రిడిక్షన్ ఏంటంటే, శని ఎప్పుడు మేషానికి నీచ స్థానానికి వెళ్తాడో, మీరు 2028 బేసిక్గా మీరు టచ్ చేసినప్పుడు 2028 మే అన్నప్పుడు దేర్ విల్ బి ఆల్మోస్ట్ 30% ఆఫ్ ఓన్లీ ఆయిల్ వెహికల్స్. అంటే ఇప్పుడు మనం కార్స్ యూజ్ చేస్తున్నాము, రెవల్యూషన్ రాబోతుంది, అది గ్యారంటీగా జరుగుతుంది. అదేలా చూసారంటే నీచ స్థానంలో శని వెళ్ళినప్పుడు, ఇప్పుడు మనం నేపాల్లో చూసిన ఈ అటాక్స్, జెన్జీ ఇవన్నీ యుఎస్ లో జరుగుతుంది. సో యుఎస్ 3-4గా డివైడ్ అయ్యడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంది. దిస్ ఈస్ ఎ స్టార్ట్ పాయింట్ గా నేను చూస్తున్నాను. ఈ గురువు మార్పు అనేది స్టార్ట్ పాయింట్. ఇప్పుడు 2 విషయాలు చెప్పొచ్చు. ఇప్పుడు గురువు అతిచారంగా వెళ్ళడం, తర్వాత కేతు కంజంక్ట్ అవ్వడం, త్రికోణంలో ఉండే గ్రహాల యొక్క పవర్ తగ్గడం, ఇవన్నీ ఏంటంటే వార్ లైక్ సినారియో వస్తుంది. ఎక్కడ వార్ వస్తుంది? ఇండియా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఈ జోన్లో వార్ రావడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే రాహు కంజంక్షన్ కరెక్ట్గా మకరంలో కంజంక్ట్ అయ్యాడు. దాంట్లో శ్రవణ నక్షత్రం ఎప్పుడైతే కంజంక్ట్ అవుతాడో గ్యారంటీగా ఇండియా, పాకిస్తాన్, ఇండియా అండ్ బేసికల్గా శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ ఈ ఏరియాస్ చాలా బార్డర్స్ లో ప్రాబ్లం. అందుకని మన అమిత్ షా గారు ఆల్రెడీ బంగ్లాదేశ్ బార్డర్ ని క్లోజ్ చేస్తారు.
దిస్ ఇస్ అ లాజిక్, Hmm. ఇంకేం లేదు. Hmm. సో అలాగా జరగడానికి ఛాన్స్ ఉంది. సో గురువు ఇలా మారడం మంచిదా అంటే 100% మంచిది కాదు. ఎందుకంటే సామాన్య మనుషులు డబ్బు పరంగా, ఆర్థిక పరంగా సెన్సెక్స్ అంతా విపరీతంగా పడిపోతుంది. స్టాక్ మార్కెట్ విల్ హ్యావ్ ఎ హ్యూజ్ క్రాష్. ఇవన్నీ వచ్చి బికాస్ ఆఫ్ గురు మార్పు. ఇన్ జనరిక్గా మనం అర్థం చేసుకునేది ఇలా మనం. రైట్, ఇట్లా ఉండబోతుంది గోచార ఫలితం అయితే, గోచార ఫలితం, గురువు యొక్క correct. మార్పు. Yes. ఇక ద్వాదశ రాశులకి కూడా ఎలా ఉంటుందో మీరు ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. Yeah. మరి మొదలు పెడదాం. Yeah. మరి వృషభ రాశి వారికి జూన్ 2వ తారీఖు నుంచి గురువు యొక్క మార్పు రీత్యా ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయండి? వృషభ రాశి వాళ్ళకి ఫెంటాస్టిక్ గా ఉండబోతుందని చెప్పొచ్చు. నార్మల్ గా మీ యొక్క హెడ్ వచ్చి శుక్రుడు, గురువుకు మీకు సంబంధం లేదు. Hmm. ఆ గురువు ఎప్పుడైతే 3rd భావానికి వెళ్తాడో, దట్స్ కాల్డ్ మరయు స్థానం అని చెప్తాం తమిళ్లో. అంటే మరి 6 and 9 12 పాపస్థానాలు కదా. అలాంటి పాపస్థానానికి ఎప్పుడైతే గురువు వెళ్తాడో అక్కడ ఉచ్చ బలం పెరుగుతాడో, Hmm. మీకంటే మీ హస్బెండ్ కి బాగుంటుంది, మీకంటే మీ వైఫ్ కి బాగుంటుంది. ఒకటి. రెండోది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా పేరు చెడిపోయిందంటే ఆ పేరు అంతా ఇప్పుడు క్లియర్ అయిపోతుంది. యూ విల్ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ గుడ్ విల్ ఆన్ యువర్ నేమ్. ఒకటి. అదేలాగా మీ ఫ్యామిలీలో 2 పెళ్ళిళ్ళు జరుగుతుంది. అదేలాగా ఒక్క మనిషి గ్యారంటీగా ఫారిన్ వెళ్తారు. ఈ 3 విషయాలు జరగడం అనేది ఖాయం. 3, 7, 11 అనే స్థానంలో ఎప్పుడైతే శని గురు మహాయోగ కంజంక్షన్ ఏర్పడుతుందో వాళ్ళు కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తారు. వాళ్ళు ఏ రూపంలో ఉంటారు, వాళ్ళు ఏ పనిలో ఉంటారు. కొంతమంది పెట్రోల్ బంక్ అంటే ఇంకో కొత్త పెట్రోల్ బంక్ పెడతారు. కొంతమంది మీడియాలో ఉంటే కొత్త విషయాలు స్టార్ట్ చేస్తారు. ఇలాంటి విషయాలు అన్నీ జరగడానికి ఛాన్సెస్ ఆర్ చాలా ఎక్కువ. ఇంకొకటి చూసారంటే వృషభానికి అది లాభస్థానాధిపతిగా ఉన్నాడు. సో ఆటోమేటిక్గా డబ్బు పరంగా ఉన్న ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతుంది. ఎవరికైనా ఎల్డర్స్కి డబ్బులు ఇచ్చారో, మీ బ్రదర్స్కి ఎవరైనా డబ్బులు ఇచ్చారో, లేదంటే ఇన్వెస్ట్మెంట్ కోసం మీరు ట్రై చేస్తున్నారు అంటే ఇన్వెస్టర్ ఇప్పుడు మీకు హెల్ప్ చేస్తాడు. అంటే బయట నుంచి వస్తాడు, అంటే సముద్రం దాటి నుంచి వచ్చి మనకి డబ్బులు ఇచ్చేది. అలాంటి విషయాల్లో ఇన్వెస్ట్ చేయడం అనేది గ్యారంటీ చేయడం. అదేలాగే చాలామంది ప్రీ స్కూల్ స్టార్ట్ చేస్తారు. ఆడిటింగ్ ప్రొఫెషన్లో ఉండే మనుషులకి, అడ్వకేట్ ప్రొఫెషన్లో ఉండే మనుషులకి, ట్రావెల్ ఇండస్ట్రీలో ఉండే మనుషులకి, మీడియా ఇండస్ట్రీలో ఉండే మనుషులకి, అదేలాగా సాఫ్ట్వేర్లో ఉండే దాంట్లో మెయిన్గా డేటా రీసెర్చ్లో ఉండేవాళ్ళు, ఏఐలో ఉండే మనుషులకి, అదేలాగా బయో ఇన్స్ట్రుమెంటేషన్ సంబంధించిన ఫీల్డ్లో ఉండే వాళ్ళకి ఫంటాస్టిక్ గ్రోత్, అమేజింగ్ గ్రోత్. ఈ టైం పీరియడ్ మీకు మళ్ళీ రాదు. ఉచ్చబలంలో ఉన్న గురువుకి ఇప్పుడు స్థాన ప్రాప్తం వస్తుంది అనేది ఒకటి. రెండవది, గురువు దృష్టి అనేది చూసారంటే 7వ స్థానం, దాని కలత్ర భావం అని చెప్తాం. దాంట్లో భాగ్యస్థానం, తర్వాత లాభస్థానం. ఇవన్నీ చెప్పడానికి బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది లైవ్ లో జరిగేటప్పుడే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. అప్పటిదాకా మీకు ఏదో చెప్తున్నాడు జరిగితే బాగుండు అని అనుకుంటున్నా. దట్ ఈస్ ద రియాలిటీ. అండ్ జరుగుతుంది గ్యారెంటీ. ఎందుకంటే 7వ స్థానానికి మీకు కంజంక్షన్ లోకి రావడం, ఈ నిన్న దాకా రావు గెతులా ఉన్న మా హస్బెండ్ ఇప్పుడు బాగున్నాడు అనే ఒక సిచ్యుయేషన్ అవుతుంది. భాగ్యస్థానానికి గురు కంజంక్ట్ అయ్యేటప్పుడు ఆటోమేటిక్ గా ఫారిన్ వెళ్ళే యోగం, పెద్దవాళ్ళు ఇంటికి వస్తారు, మహాగురువులు ఇంటికి వస్తారు. అదేలాగా గుడి కట్టడం, ఇలాంటి విషయాల్లో మీ యొక్క సత్కారం ఉంటుంది. మీ చేతుల మీద కుంభాభిషేకం కూడా చేయొచ్చు 3వ స్థానం కనెక్ట్ అయినప్పుడు. లాభస్థానానికి గురువు ఉన్నప్పుడు ప్రమోషన్ వస్తుంది, వేరే డిపార్ట్మెంట్కి ట్రాన్స్ఫర్ అవుతారు, వేరే ప్రాజెక్ట్కి ట్రాన్స్ఫర్ అవుతారు, ఫ్రెండ్ దగ్గర తీసుకున్న అప్పుల నుంచి బయటకు వస్తారు. ఫస్ట్ విషయం మీరు చూసుకోవాల్సింది ఒకటే విషయం, మిగతా వాళ్ళకి ఇచ్చే అడ్వైస్ని తగ్గించి మీరు పని చేశారంటే మీకు చాలా బాగుంటుంది ఈ టైం. బేసికల్గా నిన్న దాకా మీరు చూసారంటే కంటి సంబంధించిన, లేదంటే టెన్షన్ ఆన్ యువర్ షోల్డర్స్, ఇలాంటి విషయాలన్నీ ఎక్కువ ఉంటుంది. అని నేను చెప్పేది హెల్త్ పరంగా. అదేలాగే ఎవరైతే మీకు చాలా క్లోజ్గా ఉంటారో వాళ్ళకి ఏదైనా హెల్త్ ఇష్యూ, చిన్న చిన్న ఆపరేషన్స్ అన్ని, డే కేర్ సర్జరీ అని చెప్తాం, అవన్నీ లాస్ట్ ఇయర్ జరిగి ఉంటుంది. కానీ ఈ ఇయర్ ఇట్ ఇస్ వెరీ గుడ్. ఈ ఇయర్లో వృషభ రాశి వాళ్ళకి వద్దన్న డబ్బులు, వద్దన్న అన్ని విషయాలు ఈజీగా, అంటే లైఫ్ ఎలా లాభస్థానానికి గురువు దృష్టి ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే 2 times మనం ప్రయత్నం చేసినప్పుడు కూడా జరగకుండా ఉండే విషయము వాడే వచ్చి మమ్మల్ని ఎవరు వస్తారా అని అడుగుతాడు. లాభస్థానం కనెక్ట్ అయినప్పుడు ఇట్ విల్ హ్యాపెన్ బై ఆటోమేటిక్లీ. సార్ నేను వెళ్ళి పిల్లని చూడాలా సార్, లేదంటే పిల్లించిన వాళ్ళు డైరెక్ట్గా వస్తారా సార్ అని చాలా మంది అడిగే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మీరు అడగాల్సిన అవసరమే లేదు, మీ పిల్లలు ఇచ్చిన వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళే వచ్చి మాట్లాడతారు. సో సచ్ అ బ్యూటిఫుల్ టైమింగ్. నా ప్రొనౌన్సియేషన్ ఇస్ నాట్ సో గుడ్, ప్లీజ్ అండర్స్టాండ్, బట్ మై కంటెంట్ ఇస్ వెరీ కరెక్ట్. అంటే దాంట్లో మీరు గ్యారంటీగా ఉండొచ్చు. సో వృషభానికి రియలీ అమేజింగ్ టైమింగ్, యూ కెన్ బి రెస్ట్ అష్యూర్డ్. బ్యూటిఫుల్. లేడీస్ కి పర్టికులర్ గా ఎలా ఉంటుందా అనుకోవచ్చు? ఫస్ట్ విషయం, పెళ్లి అవ్వడం ఖాయం. లాభస్థానం, భాగ్యస్థానం, అదేలాగా కలత్ర స్థానానికి గురువు దృష్టి ఉందంటే పెళ్లి సంబంధించిన విషయాలు క్లియర్. బిజినెస్ ఎంటర్ప్రెనర్స్ గా చాలా మంది వృషభ రాశి వాళ్ళు అంజన్ అవడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంది. కొత్త విషయాలు స్టార్ట్ చేశారంటే ఫ్యాంటాస్టిక్ గా వస్తారు. ఏ ఒక్క టెన్షన్ లేకుండా, ఏ ఒక్క ఆటంకం లేకుండా లైన్స్ ఆర్ క్లియర్ నౌ.
సో చాలా బాగుంటారు ladies. మీరెంత హ్యాపీగా చెప్తున్నారో అంతే హ్యాపీగా వింటారు మా వృషభ రాశి వాళ్ళు. సో చదువుకునే పిల్లలకి ఎలా ఉంటుంది, వాళ్ళకి కూడా బాగుంటుంది. మొదటి విషయం ప్లేస్ చేంజ్ అవుతుంది, స్కూల్ చేంజ్ అవుతుంది, కాలేజ్ చేంజ్ అవుతుంది. అదిలా మీ యొక్క మెయిన్ ప్రొఫెసర్ ఎవరైతే హెడ్ అయితే డిపార్ట్మెంట్ ఉంటారో, డీన్ ఉంటారో, వాళ్ళు చేంజ్ అయిపోతారు. ఆటోమేటిక్గా మీ లైఫ్ బాగుంటుంది. మెయిన్ విషయం, వెన్ దెర్ ఇస్ అ చేంజ్ దెర్ ఇస్ అ గ్రేట్ థింగ్స్ హ్యాపెనింగ్. ఎందుకని ఇంతమంది తిరుపతి వెళ్తారు చెప్పండి? కరెక్ట్. వై ఈస్ ద రీజన్? ఇంతమంది ఎవరో కూడా తెలియదు. ఎందుకు తిరుపతి? కులదేవుడా? కాదు. ఎందుకు తిరుపతి అడిగితే కులదేవుడు, తిరుపతి కులదేవుడిగా ఉండడానికి ఛాన్సే లేదు. కులదేవత అనేది తిరుపతికే ఛాన్స్ లేదు. వాళ్ళ గ్రామదేవత ఎవరైతే ఉంటుందో కొంతమందికి అలా ఉంటుంది. ఎందుకు? దట్స్ అ బేసిక్లీ చంద్ర స్థలం. కన్యారాశి కంజంక్ట్ అయిన వాళ్ళు వెళ్తారు. అలా కన్యారాశిలో ఏదో ఒక భావం మీకు కనెక్ట్ అవుతుంది. అప్పుడు మీరు వెళ్ళి వచ్చినప్పుడు ఫస్ట్ విషయం ఒకటి, మీరు లోన్ తీసుకుంటారు, లేదంటే లోన్ క్లోజ్ చేస్తారు. ఈ రెండులో ఏదో ఒకటి. ఫస్ట్ టైం మీరు వెళ్ళినప్పుడు ఏదవుతుందో అదే మీకు పర్మనెంట్. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళి రాగానే మీకు హెల్త్ పరంగా ఒక మంచి డాక్టర్ దొరికాడు, ఓకే అయిందంటే అప్పుడు మీకు అక్కడ తిరుపతి చాలా బాగా పనిచేస్తుందని అర్థం. ఇన్ జనరల్ ఆ చేంజ్ ఇస్ ఇన్నెవిటబుల్. ఇక్కడ వృషభ రాశి వాళ్ళకి చేంజ్ కావాలి, కరెక్ట్గా పనిచేయాలి, కరెక్ట్గా ఉండాలి. అదేలాగా మీకు ఏం కావాలో దాంట్లో ఒక జాలీ ఉంటుంది మీకు. ఇవన్నీ ఇట్స్ డెఫినెట్లీ దేర్. అంటే బాగుంటారు అన్ని విషయాల్లో సూపర్బ్ అని చెప్తున్నారు. అయినప్పటికీ ఆరాధన ఏం చేసుకోవచ్చో చెప్పండి. ఇంతసేపు చెప్పింది అదే, తిరుపతి వెళ్ళి రావాలి. బేసిక్గా తిరుపతి వెళ్ళి వచ్చారు అంటే చాలా బాగుంది. అంటే స్వామిని చూసుకునే వస్తే చాలు. ఆల్మోస్ట్ యూ కెన్ డూ ఇట్ ఆన్ పాసిబిలీ థర్స్డేస్ పొద్దున్న 6 to 7 దొరికిందంటే గ్రేట్. లేదంటే ఆ రోజు ఎప్పుడైనా చేసుకొని వస్తే కూడా చాలు. అదేలాగా ఒకవేళ అవుతుందంటే స్వామి కళ్యాణానికి డబ్బులు కడితే ఇంకా మంచిది. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే, ఏదైనా డివోర్స్ కేసు జరుగుతుంది అంటే మీకు అది కరెక్ట్గా క్లోజ్ అవుతుంది, లేదంటే ఫ్యామిలీలో ఐక్యమత్యం అవుతుంది. సో చాలా బాగుంటారు. అద్భుతం అండి. నిజంగా ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారో వృషభ రాశి వాళ్ళు, మంచి రోజులు వస్తాయా, స్టార్ట్ అవుతాయా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. మీరు చెప్పేటటువంటి ప్రొడిక్షన్స్ 100 ఏనుగుల బలాన్ని ఇస్తాయి. చాలా చాలా కృతజ్ఞతలు అండి. థ్యాంక్ యూ సో వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో మిథున రాశి గురించి తెలుసుకుందాం. నమస్తే హరీష్ గారు. నమస్కారం.